నమస్కారం. ఈరోజు మనతో తెలుగు రాష్ట్రాల్లో ఎంతో అనుభవం ఉన్న నేత, డాక్టర్ మరియు హోంమంత్రిగా పనిచేసిన ఎంవి మైసూరారెడ్డి గారితో మనం ఉన్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి మనం మైసూరారెడ్డి గారితో చర్చిద్దాం. నమస్తే సార్. సార్, నిన్న జరిగిన కరెంట్ అఫైర్ ఈ ఇష్యూ తీసుకుంటే తిరుపతిలో తొక్కిసలాట్లో 6 ప్రాణాలు కోల్పోయారు. ఆ సంఘటన వెనుక అంటే అధికార లోపం అనుకోవచ్చా, టీటీడీ సమన్వయ లోపం అనుకోవచ్చా, ఈవో కానీ అక్కడ చైర్మన్ కానీ అక్కడ పరిస్థితులు ముందే అవగాహన లేక ఇంత పెద్ద ఎత్తున ఈరోజు చరిత్రలో మర్చిపోలేకుండా ఒక సంఘటన జరిగింది. 6 మరణించడం జరిగింది సార్. దాదాపుగా 48 మంది క్షతగాత్రులయ్యారు. ఇంకా కొంతమంది అస్వస్థతలోనే ఉన్నారు. ఎంతమంది అనేది ఇంకా ఒక క్లియర్ కట్ మెసేజ్ అయితే రావట్లేదు సార్. ఎలా చూడవచ్చు సార్ ఈ సంఘటన? ఒక దేవాలయంలో జరిగిన తొక్కిసలాట సార్. ఇప్పుడు గతంలో అయితే 4-5 లక్షల మంది వచ్చిన బ్రహ్మోత్సవాల్లో కూడా సార్ టీటీడీ వారు మేనేజ్ చేయగలిగినారు. చిత్తూరు పోలీసుల సహకారంతో అయితేనేమి, వారి సిబ్బందితోనైతేనేమి మేనేజ్ చేయగలిగినారు. ఇక్కడ ఉన్నది కేవలము 2000 మంది మాత్రమే, అంతకంటే ఎక్కువ 2000-2500 మంది ఉన్నారు. అక్కడ తొక్కిసలాట జరగడం అంటే ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే వారి అనుభవం లక్షల కొద్ది యాత్రికులను మేనేజ్ చేయగలిగిన సిబ్బంది, పోలీస్ యంత్రాంగం ఉన్నప్పుడు 2500 మందిని చేయటం. ఎందుకంటే చిన్న సంఘటన, యాత్రికుల్లో ఒకరు అస్వస్థ కాలంతో వారిని బయటకు తీసుకువెళ్ళేదానికి సిబ్బంది గేటు తెరిచినప్పుడు టోకన్ల కోసం ఎగబ్రాకినారంట. అంతా రావడంతో అటువంటి సంఘటన జరిగింది. ఇందులో కొంత సిబ్బంది జాగ్రత్తగా ఉండాల్సింది. టీటీడీ సిబ్బంది అయితేనేమి, అక్కడున్న బందోబస్తు ఉన్న పోలీస్ యంత్రాంగం అయితేనేమి. ఎందుకంటే పోలీస్ యంత్రాంగం ఇన్వాల్వ్ కావాలంటే టీటీడీ సిబ్బంది మేము చూసుకుంటాం రండి అని అంటారు. వాళ్ళని అంత తొందరగా రానివ్వరు. అదొక సమస్య కూడా ఉంది ఆడ. అది ఎవరన్నా ఉండి సమన్వయం చేసుకొని ఉండాలి. అది అంటే అప్పటికప్పుడు జరిగిన సంఘటన కాబట్టి ఆ సమన్వయ పాల్గొంటారు. ఇది ముందే వీళ్ళు ఆలోచన చేసుకోండాలి. టీటీడీ జేఈఓ కానీ, ఈఓ కానీ, వాళ్ళ సిబ్బంది కానీ, చైర్మన్కి సంబంధం లేదు, సిబ్బంది కానీ తగు సూచనలు చేసిండాలా, తగు ఏర్పాట్లు చేసిండాలా. అందులోనూ ఇంతకుముందు గతంలో కూడా వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠ ద్వార దర్శనం అనేది ఎప్పటి నుంచో అనాదిగా వస్తున్నది. ఇప్పుడు టోకన్లు ఇచ్చిన బాపత లేదు. ఇది జగన్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ కొత్త సిస్టమ్ పెట్టినారు, టోకన్ల సిస్టమ్. అంతకుముందు టోకన్ల సిస్టమ్ లేదు, టోకన్ల సిస్టమ్ పెట్టినారు. ఆ టోకన్ల కోసం జనం ఎగబ్రాకినారు. దాంతో తొక్కిసలాట జరిగింది. గతంలో ప్రవేశపెట్టిన దానివల్లే ఇప్పుడు ఇది జరిగింది అనుకోవచ్చు సార్. అంటే అదే టోకన్ సిస్టమ్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఆ పాలసీ అమలులోకి తీసుకొచ్చారు. టోకన్ల సిస్టమ్ అని, ఏకాదశికి టోకన్ల సిస్టమ్. అంతకుముందు టోకన్ల సిస్టమ్ లేదంట. ఈ టోకన్ల కోసమని ప్రజలు ఎగబ్రాకడంతో తొక్కిసలాట జరిగింది. అది పూర్తిగా వాళ్ళు సిబ్బంది తయారు చేసిన తర్వాత టోకన్లకు వెళ్ళింటే పర్వాలేదు. వాళ్ళు ఎవరు అస్వస్థ గురైన వ్యక్తిని తీసిపోతుంటే ఈ తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో జరగడం అనేది ఇంతకుముందు తిరుపతిలో ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటన జరగలేదు. ఇప్పుడు జరగడం దురదృష్టకరమే. ఈరోజు ముఖ్యమంత్రి గారి ముందు ఈవో, చైర్మన్, దానికి సంబంధించిన జేఈ అందరూ సమీక్షా సమావేశం నిర్వహించారు సార్. నిన్న జరిగిన సంఘటనతో అయితే చాలా పెద్ద ఎత్తున ఈవో గారు, చైర్మన్ గారు ఇద్దరు కూడా గొడవ పెడుతున్న సంఘటనలు చాలా వెలుగులోకి వచ్చాయి అన్నమాట. ఒక టైంలో చంద్రబాబు నాయుడు గారు కల్పించుకొని అసలు ఏం జరుగుతుంది అని సీరియస్ గట్టి వార్నింగ్ ఇచ్చి అసలు దేని మీద మనం కూర్చోడానికి వచ్చాము, మాట్లాడుతున్నాము, మీరేం చెప్తున్నారు అంటే ఈవోకి, చైర్మన్కి సమన్వయ లోపం ఉంది అనేది చాలా క్లియర్గా ఓపెన్ అవుతున్న విషయంగా తెలుస్తుంది సార్. సమన్వయ లోపం అది వేరేండి. ఈ సంఘటనకు సంబంధించి చైర్మన్కి సంబంధం ఉండదంటారా సార్? చైర్మన్కు సంబంధం ఉండదు. ఈఓ గారు, జాయింట్ ఈఓ గారు వాళ్ళకు సంబంధమే ఉంటుంది. వాళ్ళు సమన్వయం చేసుకోవాలి. ఇక్కడ వచ్చిన సమస్య జేఈఓలకు
ఈ మధ్యన సమన్వయ లోపం, సరైన అండర్స్టాండింగ్ లేదని, ఎస్ సార్. ఒకరికొకరు మాట్లాడుకోవడం లేదని, సరిపడడం లేదనేది ఒక ఆరోపణ ఉంది. అంతేకాకుండా చైర్మన్తో కూడా ఈవో సక్రమంగా లేడని, ఎస్. ఈవో గారు చైర్మన్తో కానీ జేఈఓలతో కానీ సక్రమంగా ప్రవర్తించక మనస్పర్ధలు ఉన్నాయంట. ఎస్. దానివల్ల ఆ కోఆర్డినేషన్ లేకుండా పోయింది. ఆ కోఆర్డినేషన్లో భాగంగానే ఎప్పుడు చర్చించుతున్నారు ఏమిటని ఇద్దరు వాదులాడుకున్నారు. మనిషి చైర్మన్ అయినాక మీరు మాట్లాడాలి కదా, ఎప్పుడైనా మీరు ఎప్పుడు మాట్లాడినారు అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య వాదులాడ జరిగింది. అదేవిధంగా జేఈఓలకు కూడా ఆయనతో సరిగా లేదంట. అంటే చైర్మన్ ఈఓ గారు అందరినీ సమన్వయం చేసుకొని పోవటం లేదు. ఓకే. ఎక్కువ ఈఓ గారు నలుగురితో కలుపుకొని పోయి సమన్వయం చేసుకొని నిర్వర్తించాల్సింది. ఈఓ ఒకరు కూడా చూసుకోలేరు కదా, అంత దేవాలయంలో అంత స్టాఫ్ అంతమంది యాత్రికులు ఉన్నప్పుడు అది తగు బాధ్యతలు అప్పచెప్పడము, వాళ్ళతో సమన్వయం చేసుకోవడము, వాళ్ళతో ఏదైనా ఇటువంటి ఎక్కువ సమస్య వస్తుంది అనుకున్నప్పుడు చర్చించుకోవడం ఇది జరగాలి కదా, అవి జరగలేదని ఇక్కడ. దాని మీదట చైర్మన్ ఈఓ ఒకరి మీద ఒకరు సంవాదం చేసుకున్నారు. దాన్ని ఆయన సమాలించినారు అనుకోండి. మళ్ళీ ఆయన కొందరిని సస్పెండ్ చేయడము, కొందరిని ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగింది. సార్, మీరు హోమ్ మినిస్టర్గా పనిచేశారు గతంలో. ఇటువంటి తొక్కిసలాట సంఘటనలు జరిగినప్పుడు అసలు ఎవరిది తప్పు అనాలి, ఎవరిది ఉప్పు అనాలి? ఎందుకంటే సార్, ఈ రీసెంట్గా దీనికి ముందు మనం ఒక 2 సంఘటనలు చూసాం. ఒకటి పుష్ప రిలీజ్ అయినప్పుడు ఏదైతే పోలీసులు థియేటర్కి రావద్దని అల్లు అర్జున్కి ఒక మెసేజ్ పెట్టినా కానీ, థియేటర్ వాళ్ళకి పెట్టినా కానీ అల్లు అర్జున్ ఆ థియేటర్కి రావడం వల్ల జరిగిన తొక్కిసలాట్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. అలాగే గేమ్ చేంజర్ మూవీకి వెళ్తూ ఒక 2 ప్రాణాలు కోల్పోయారు. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా మనం ఎవరిది తప్పు అని అనుకోవచ్చు. ఈరోజు తిరుపతిలో జరిగిన సంఘటన, మొన్న గతంలో కూడా పుష్కరాల్లో జరిగిన సంఘటనలు అవ్వచ్చు, కుంభమేళాల్లో జరిగిన సంఘటనలు అవ్వచ్చు, పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు మనుషులు ప్రాణాలు కోల్పోతే ఎవరిది అక్కడ మనం పెద్ద ఎత్తున జనం వచ్చినప్పుడు బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలి. బయట అయితే పోలీస్ యంత్రాంగం వస్తారు రంగంలోకి. ఆ దేవాలయంలో సంఘటన కాబట్టి అక్కడ సిబ్బందికి ఎక్కువ సంబంధం ఉంటుంది, పోలీస్ యంత్రాంగానికి ఉండదు. చేతులు ఉంపుకుంటా బజార్లో రావటము, జనం అంతా తోసుకుంటా రావటం జరిగింది అనేది ఒక ఆరోపణ ఉంది. ప్రీవ్యూకి రావచ్చు, పోయిట్గా వచ్చి చూసిపోవచ్చు, హాల్లోకి వెళ్ళిన తర్వాత ప్రేక్షకులను గ్రీట్ చేయొచ్చు, ఏం తప్పేం లేదు. కాకపోతే బయట నుంచి వాహనంలో వచ్చి ఊరేగింపుగా రావటం అనేది, ఊరేగింపు వచ్చినాక టికెట్ లేని వాళ్ళు కూడా లోపలికి రావడంతో ఆ తొక్కిసలాట జరిగింది. అందువల్ల అక్కడ వ్యక్తి కనపడతారు. ఇక్కడ దేవాలయానికి వచ్చినారే యాత్రికులు కాబట్టి సిబ్బంది మేనేజ్మెంట్ చేయడంలో పొరపాటు జరిగింది అని వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసరికి ఆయన మీద కేసు పెట్టినారనేది ఒక ఆరోపణ. ఎన్నో చోట్ల విఐపీలు పోతుంటారు తొక్కిసలాటలు జరిగినప్పుడు. అంటే అది ఒక మీమాంస. ఇక్కడ ఎస్పెషలీ బీఆర్ఎస్ ఒకటి ఉంది, మీరు చూసినారో లేదో, ప్రతి విషయానికి గుడ్డు మీద వెంట్రుకలు వేరినట్టు వేరుతుంటారు బామర్దులు ఇద్దరు, హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ. ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ అవుతుంటారు. ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది వస్తుంది. అక్కడికి డిఎస్పీ అందు వాళ్ళు చెప్పినారన్న, ఊరేగింపుగా రావద్దు, కోయిట్గా రండి, బందోబస్తు ప్రొవైడ్ చేయలేము అని చెప్పినా ఆయన వచ్చేసినారు. వచ్చినాక సంఘటన జరిగిన తర్వాత ఏసీపీ వెళ్ళి ఇట్లా బయట సంఘటన జరిగింది, మీరు వచ్చి పరామర్శిస్తే బాగుంటుంది అని చెప్పినానంట. రాలేదు ఏసీపీ చెప్పింది. డీసీపీ పోయి చెప్పినా మళ్ళీ ఏదో తర్వాత వచ్చినారంట. వచ్చినప్పుడు ఆయన చూసి చనిపోయిన వ్యక్తికి ఏదైనా ఎక్స్ప్రెషన్ ఏదో అనౌన్స్ చేసి రిగ్రెట్స్ ఎక్స్ప్రెస్ చేసింటే బాగుండేది, అంతటా సమస్యపోయేది. అది జరగలేదు కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తున్నారు, మీరు కళ్ళు మూసుకొని కూర్చున్నారా, స్పెషల్ షోకు పర్మిషన్ అనేది ఇవ్వాలి కదా, ప్రభుత్వమే ఇస్తుంది కాబట్టి మీ వైఫల్యమని వీళ్ళు విమర్శలు చేస్తారు.
ఓకే సార్. ఆయనకు ఇంకో దారి లేదు. అరెస్ట్ చేయకపోతే అరెస్ట్ చేయలేదని ఆయన విమర్శిస్తారు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రిని. Yes. చేస్తే చూడు ఒక చిత్రరంగంలో ప్రముఖుని చేసినారు అని విమర్శిస్తారు. కార్డ్ బిట్వీన్ డీప్స్ అండ్ డెవిల్ అనమాట అతని పరిస్థితి. ఓకే. అందువల్ల ఏదో ఒక నిర్ణయం తీసుకున్నాడు దాంట్లో. అంటే ఆయన నిర్ణయం తీసుకోక పోలీసులు కేసు నమోదు చేయాల్సింది వచ్చింది. ఆయన కూడా జోక్యం చేసుకోకుండా ఉండాల్సింది వచ్చింది. Yes, sir. అది అక్కడ ఉండే సంఘటన. మళ్ళా తర్వాత జరిగినది అనుకోండి, ప్రముఖులు రావడము, వాళ్ళు సినిమాలు బ్యాన్ చేస్తాము మేము, షోకు ఇవ్వము, స్పెషల్ షోకు అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడము. ఫిల్మ్ చేంబర్స్ తరఫున అతను దిల్ రాజు గారు వెళ్ళి చర్చించిన తర్వాత మళ్ళీ అవి పర్మిషన్స్ ఇచ్చినారు. ఇది కూడా ఆయన కాంప్రమైజ్ చేసినారా చనిపోయిన వ్యక్తులకు ప్రొడ్యూసర్స్ తరఫున, తర్వాత నిర్మాతలు, కొంత సినిమా ఆర్టిస్టుల తరఫున కొంత అంతా వేసి సంతోషంగా రిలీఫ్ ఇచ్చినారు. ఆ పిల్లలోని బాధ్యతలు కూడా తీసుకొని ఆరోగ్యం కుదుట వరకు చికిత్సలు కూడా చేస్తున్నారు. అది సమస్య. కానీ అక్కడ జరిగినది చూడండి, రాజమండ్రిలో అనుకుంటా ఇంకొక సంఘటన, ఏది ఇంకొక సినిమా గేమ్ చేంజర్, అది వేరు, వాళ్ళకు సంబంధం ఏం లేదు. అక్కడ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ అటెండ్ అయినారు ప్రివ్యూకు. వారు ప్రివ్యూ చూసుకొని ఎక్కడో వెళ్తుంటే కార్ యాక్సిడెంట్ అయింది. ప్రివ్యూ చూసుకొని వెళ్తుంటే కార్ యాక్సిడెంట్ దానికి వాళ్ళకి సంబంధం ఉంది, ఏం సంబంధం లేదు కదా. అయినా 10 లక్షలు ఏదో ఎక్స్ప్రెస్ ఇచ్చినట్టున్నారు చనిపోయిన వాళ్ళకు. సంబంధం అయితే లేదు. ఎక్కడో వెళ్తా అంటే సినిమాకు వెళ్తారు, సినిమా చూసుకొని మీరు బయటకు వెళ్ళిన తర్వాత రోడ్డు ప్రమాదంలో చనిపోతే దాన్ని ఎట్రట్రిబ్యూట్ చేస్తాం సినిమాకు. ప్రతిపక్షాలు అదే పనిగా వీళ్ళని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ ఉన్నాయి సార్. అది మంచి సాంప్రదాయం కాదు, చూసుకోవాలని నేను కూడా తర్వాత పత్రికల్లో చూస్తే యాక్సిడెంట్లో చనిపోయినారు అనేది. కడప రాజకీయాలు, పులివెందుల రాజకీయాలు, వైసీపీ ముఖ్యంగా అన్నిట్లోనూ ఇప్పుడు జరిగే ఎలక్షన్స్లో అసలు పోటీయే చేయలేకపోతుంది. మొన్న జరిగిన నీటి సంఘం ఎలక్షన్స్లో కూడా కనీసం అభ్యర్థులు నిలబెట్టలేకపోయింది. అంటే పులివెందులలో వైఎస్ఆర్సీపీ హవా అయిపోయినట్టేనా? నీటి సంఘం తీసుకోలేమండి. ఎందుకంటే ఈ నీటి సంఘం మరి అక్కడే చేయలేదో మిగతా రాష్ట్రం మొత్తం మీద అంతా చేయలేదు అనుకుంటాను. జనరల్గా ప్రభుత్వం నామినేట్ చేసినట్టు చేస్తుంటారు, పేరుకి ఎన్నికలే కానీ. ఎవరు ప్రభుత్వంలో ఉంటే ఆ ప్యానెల్ వాళ్ళు ఎన్నిక అవుతుంటారు. అవి ఎన్నికల కమిషన్ నిర్వహించే ఎన్నిక కాదు, ప్రభుత్వంలోని అధికారులే నిర్వహించే ఎన్నికలు. అందువల్ల ఎవరు ప్రతిపక్షంలో ఉన్న ఆ నీటి సంఘాల ఎన్నికల జోలికి పోరు. అది గవర్నమెంట్ తరఫున ఆ పార్టీ నాయకులను ఏదో నామినేట్ చేసుకున్నట్టు ఎన్నిక జరుగుతుంది. ఎన్నిక నామమాత్రమే. కాబట్టి దాంతో పార్టీ పరిస్థితి అయిపోయింది అనే దానికి లేదు. పరోక్షంగా ఎన్నికయ్యే విధానమే సార్ ఇది. పరోక్షంగా కాదు, ప్రత్యక్షంగానే నీటి సంఘంలో ఉన్న సభ్యులు ఎన్నుకుంటారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఎన్నుకుంటుంటారు. సరే, అలాగే వివేకానంద రెడ్డి గారి హత్య సంఘటన చూసుకుంటే తను జరిగిన హత్యలో ఎవరైతే పేర్లు ఉన్నారో వాళ్ళు దాదాపుగా 4 చనిపోయారు. నిన్న అభిషేక్ రెడ్డి గారు కూడా చనిపోయారు. కానీ ఆ మరణం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయని సునీత గారు ప్రెస్ మీట్లో మాట్లాడడం జరుగుతుంది. ఏదో జరిగింది, హెల్త్ ఇష్యూ రావడానికి కూడా కారణం ఏదో ఉంది అని మాట్లాడడం జరుగుతుంది. ఎలా చూడొచ్చు సార్ ఈ సంఘటనలు వెనుకున్న నేపథ్యాన్ని? మరి అతను కేసులో అయితే ముద్దాయి 3 మాసాలుగా అనారోగ్యం బాగా అయినాడంట. వయసు తక్కువ కాబట్టి ఎందుకు అంత తొందరగా చనిపోయినారని, అది ఏముందండి, అనారోగ్యంతో ఉన్నారు. 3 మాసాలుగా మంచంలోనే ఉన్నాడంట, అనారోగ్యంతో చనిపోయినాడు. అతని అనుమానం మీద ఏదో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతను చనిపోయిన దాని మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏముంటుంది అందులో, ఏం చూడగలుగుతాం? వివేకానంద రెడ్డి గారి హత్య ఉదంతంపై మీ ఒపీనియన్ ఏంటి సార్? ఎవరు ఉండొచ్చు అనుకుంటున్నారు? ఏ కాదు మీద అనేది నేను ఎటు చెప్తాను, నేను ప్రత్యక్ష సాక్షిని కాదు. అక్కడ వాళ్ళు అయితే కేసు రాయించారు కదా. కేసు ప్రకారం ముద్దాయిలు భాస్కర్ రెడ్డిని, అవినాష్ రెడ్డిని, మిగతా 7-8 మందిని, ఎర్రగంగిరెడ్డిని,
శంకర్ రెడ్డిని అందరినీ 5-6 మందిని పెట్టినారు. ఇప్పుడు ఆ కేసు అరెస్ట్ చేసినారు అందరినీ. అరెస్ట్ చేస్తే ఇటీవల కాలంలో దాదాపు అందరూ కూడా ఒకరిద్దరు ఏమన్నా రాలేదేమో కానీ మొత్తం అందరూ బెయిల్ మీద వచ్చినారు. కేసు విచారణ జరగాల్సిందంటది. అలాగే చూస్తే సార్ చంద్రబాబు నాయుడు గారు ఇంకా మారలేదు అని ఆర్కే గారు ఏబిఎన్ ఆర్కే గారు మాట్లాడడం జరుగుతుంది. అంటే ఇంకా మారాలి, గతంలో ఉన్నట్టుగానే ఇంకా కొన్ని పరిస్థితుల్లో అలాగే ఉన్నాయి అని చెప్తున్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారితో ఉన్నారు సార్ తెలుగుదేశం పార్టీలో, ఎలా చూడొచ్చు సార్? అంటే ఏబిఎన్ ఆర్కే గారి పలుకుల్ని ఎలా మనం విశదీకరించవచ్చు? అంటే మారాలి అంటే ఏం మారాలి మనిషి? ఆయన తెలుగుదేశం పార్టీ రీజనల్ పార్టీ, ఎస్ సార్. వైఎస్ఆర్సీపీ రీజనల్ పార్టీ. ఈ రీజనల్ పార్టీలు అన్నీ ఇప్పుడు దేశం మొత్తం మీద ఇక్కడే కాదు, ఎక్కడైనా కానీ తమిళనాడులో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ రీజనల్ పార్టీస్ ఎక్కడైతే అక్కడ ఈ అధికారం అంతా చీఫ్ మినిస్టర్ ఆఫీస్ చుట్టే కేంద్రీకృతం అవుతుంది. అంటే గతంలో అయితే ఒక 2 పిఏలు, ఒక పిఎస్, ఒక ఆఫీసర్ని వేసుకుంటారు, ఐఏఎస్ ఆఫీసర్ని. ఇప్పుడు 5-6 మంది సెక్రటరీని వేసుకుంటున్నారు. ఆ సెక్రటరీలకు డిపార్ట్మెంట్లు కూడా కేటాయిస్తున్నారు. సెక్రటరీలో పరిపాలన కూడా వాళ్ళ ఆదేశాల మేరకే జరుగుతాయి. ఎందుకంటే శాఖలు కేటాయిస్తున్నారు కదా, ఆ 5-6 మంది సెక్రటరీలకు నువ్వు ఇన్ని శాఖలు చూడు, నువ్వు ఈ శాఖలు చూడు, నువ్వు ఈ శాఖలు చూడు అని కేటాయిస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే జనరల్గా ఫాలో అవుతుంటారు సెక్రటరీ. కలెక్టరేట్ అయినా కానీ ఇక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ పోవాల్సిందే. అంటే పరిపాలన ఇన్ ది నేమ్ ఆఫ్ డెమోక్రసీ అథారిటేరియన్ రూల్ అయిపోతుంది ఈ రీజనల్ పార్టీస్ వచ్చిన దానివల్ల ఇటువంటివి ఆరోపణలు వస్తుంటాయి. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నది, ఉన్నప్పుడు అది కూడా రీజనల్ పార్టీ కదా, ఇదే విధంగా కేంద్రీకృతమైనప్పుడు అప్పుడు కొంచెం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎక్కువ చేశారు. తెలుగుదేశం కార్యకర్తల మీద దాడులు అయితేనేమి, ఈ పోలీస్ యంత్రాంగం కూడా కొంత మద్దతు ఇవ్వటం అయితేనేమి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకే, బాధితులకు పట్టించుకోకపోవడము, చాలా కేసులు జరిగినాయి. అది జరిగిన తర్వాత ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు కూడా వాళ్ళ మనోభావాలు ఎట్టున్నాయంటే, అప్పుడు జరిగినట్టే పోలీస్ యంత్రాంగం మన మాట వినాలా, ఇప్పుడు మెతక వైఖరి అనుభవిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు కూడా దూకుడుగా వ్యవహరించాలా అనేది కొంత వాళ్ళ కార్యకర్తల్లో ఉంటుంది. రండి, ఈయన స్లోగా ఉన్నాడు, ఇంకా ఏం చేయలేదు. కానీ ఈయనకు 14 సంవత్సరాల పరిపాలన అనుభవం ఉంది. కొంచెం ప్రతి విషయాన్ని వెనుక ముందు ఆలోచన చేస్తాడు. 4 కోణాల నుంచి ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకుంటారు. కొద్ది ఆచితూచి అడుగులు వేస్తారు కాబట్టి ఆయన వేసినట్టే మీరు తొందరగా అడుగులు వేయాలనేది ఆ సూచనలో కనిపించేది. వాళ్ళ కార్యకర్తల్లో ఉండే ఆలోచన కూడా అదే ఆలోచనను ఆర్కే గారు ప్రతిబింబించినారు. కొంచెం పాత చంద్రబాబు నాయుడు మాదిరి కాకుండా ఆలోచన చేసి ఆచితూచి ధోరణిలో కాకుండా స్పీడ్ పెంచమని చెప్పి ఒక సలహా ఇచ్చారు అండి.